హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగుంటా చేపలు అయితే తీసుకున్నానండి. ఇదిగో వేయించి ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించి ఉంచాను అనమాట. ఆయిల్ వేసి ఇవైతే ఇంకా వేపాలి, అందుకే కొంచెం ఉంచాను. అయితే ఇప్పుడు ఎలా తయారు చేయాలో తయారు చేసే విధానం చెప్తాను, ఓకేనా? ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, తగినంత చింతపండు, ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసాను, ఇందులోని వేసి ఇది ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ముందుగుంటా స్టవ్ వెలిగించుకొని నూనె అయితే పోసించుకోవాలండి. ముందే వేసేసాను నేను. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇందులో నీసు వాసన పోవడానికి కొంచెం కరివేపాకు కూడా వేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి కొత్తిమీర కూడా వేసి కొంచెం దోరగా వేపాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం బాగా వేగిందండి. ఇప్పుడైతే పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే దోరగా వేగిపోయిందండి. ఇప్పుడైతే ఇందులో చేప ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం తిప్పుకోవాలి అటు ఇటు. ఇప్పుడైతే కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడైతే చింతపండు మగ్గు అయితే వేసుకోవాలండి. సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ అయితే కొంచెం చాలలేదు, ఇంకొంచెం సాల్ట్ అయితే పడుతుందండి. కూర అయితే తిరిగేసాను. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని